హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్నటి వీడియోలో వచ్చేసి మనము ఖనిజాలు మరియు శక్తి వనరులు ఈ టాపిక్ 10th క్లాస్ సోషల్ న్యూ సిలబస్ అండి. సో టెక్స్ట్ బుక్ మాత్రం ఇంకా మనకు సిలబస్ వచ్చిందా రాలేదా అని పక్కన పెడితే సిలబస్ మాత్రం ఏం మారదు. 10th క్లాస్ మనకు న్యూ సిలబస్ అయితే ఇస్తారు. సో ఈరోజు ఏంటంటే జాగ్రఫీలో ఈ చాప్టర్కి రిలేటెడ్గా 20 వరకు క్వశ్చన్స్ అయితే లాస్ట్ వీడియోస్లో చేశాను. ఎవరైనా చూడకోకుంటే ఆ క్లాస్ చూడండి. అండ్ నౌ రిమైనింగ్గా ఉండే కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ప్రతిదీ కూడా మనం లైన్ టు లైన్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసి వీడియో అయితే చేస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే పక్కన హైప్ అని ఉంటుంది, ఆ హైప్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో 45 డ్యూరేషన్ పెట్టుకున్నాను నేనైతే. 45 డేస్లో మ్యాక్సిమం మనకు గత టెట్ డిఎస్కి సంబంధించింది ఓన్లీ 45 డేస్ అన్నారు. సో 45 డేస్లోనే టెట్ కండక్ట్ చేశారు, అటు డిఎస్సి కూడా కండక్ట్ చేస్తారు. 3 months డ్యూరేషన్ ఇస్తారా అనేది, 3 months ఇస్తే మరీ మంచిదే, బట్ 3 months ఇవ్వకపోతే అప్పుడు ఏంటి సిచ్యువేషన్? సో 45 డేస్ ప్లాన్ వేసుకోండి. ఆ ప్లాన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ కంటెంట్ ఒక 1 week కానీ 10 డేస్లో కానీ కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ రిమైనింగ్ ఉండే చాప్టర్స్ బాగా చదవండి, ఓకేనా? సో ఈరోజు ల్యాగ్ అండ్ లేట్ చేయకోకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను ఈ విధంగా అయితే సెట్ చేస్తానండి. ఇమేజ్ని నిలువు వరుస 1ని నిలువు వరుస 2తో జతపరచండి. అంటే కాలం 1 కాలం 2ని సరిగ్గా మనము దాన్ని మ్యాచ్ చేయాలి. సో దీనికి సమాధానం వచ్చేసి ఫస్ట్ దానికి 2 అంటే జీవ సంబంధమైనది వచ్చేసి వన్యప్రాణులు, పునరుత్పాదక వచ్చేసి సౌరశక్తి, పునరుత్పాదకత లేనిది వచ్చేసి బొగ్గు. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇది కూడా మనకు మ్యాచింగ్స్ ఇచ్చారు. ఇటు సైడ్ వచ్చేసి వనరులు ఇచ్చారు అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు ఆ వనరులకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్కి చూసుకుంటే ఏకి 1 అండి, అంటే పునరుత్పాదక వనరులు వచ్చేసి అడవులు మరియు వన్యప్రాణులు. అలాగే బి వచ్చేసి 4 పునరుత్పాదక వనరులు అంటే ఖనిజాలు మరియు శిలాజ ఇంధనాలు. నెక్స్ట్ సి వచ్చేసి థర్డ్ వన్, ఫోర్త్ వన్ వచ్చేసి సెకండ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ దీనికి సంబంధించిన పక్కన నేను ఇమేజ్ అయితే సెండ్ చేశాను చూడండి. నిలువు వరుస సేమ్ ఇది కూడా ఏ మరియు బి, ఇలాంటి మ్యాచెస్ ఫాలోయింగ్ వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూడండి, చేయండి ఆన్సర్ అనేది. చంద్రపూర్ థర్మల్కి వచ్చేసి జార్ఖండ్, మయూర్భంజ్ ఇనుప ఖనిజాలకు వచ్చేసి ఒడిస్సా, కలోల్ చమురు క్షేత్రాలకు వచ్చేసి గుజరాత్ అండ్ బాక్సైట్ గనులకు వచ్చేసి అమరకంటక్. ఇవి అయితే చూసుకోవాలి. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూద్దాము. పశువుల కేక్ను ఇంధనంగా ఉపయోగించడానికి ఎందుకు నిరుత్సాహపరచాలి? పశువుల సో మనకు ఇక్కడ క్యాటిల్ కేక్ అంటే పశువుల దాన అండి. సో ఈ పశువుల దానను కాల్చడం వల్ల మనకు కాలుష్యం అనేది అవుతుంది. ఇంధనంగా దాన్ని యూజ్ చేయడం వల్ల దాంట్లో మనకు విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులను విడుదల చేస్తుంది. కాబట్టి దీనిని మనము డిస్కరేజ్ చేస్తాము. 25th క్వశ్చన్ చూద్దాం చూడండి. భారతదేశంలో ఉత్తరం నుండి దక్షిణం వరకు ఏర్పడిన నేలల సరైన క్రమం ఏమిటి? ఇక్కడ ఉత్తరం నుండి దక్షిణం వరకు ఏర్పడిన నేలల సరైన క్రమం అడిగారు కాబట్టి ఎర్ర నేల, లాటరైట్ నేల, ఒండ్రు నేల, నల్ల నేల అంటే మనకు బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, లాటరైట్ సాయిల్, నెక్స్ట్ ఒండ్రు నేల, అలాగే నల్ల నేల. ఇవి మనకు 25th క్వశ్చన్ ఎక్కడ ఉత్తరం నుండి దక్షిణం వరకు. 26th క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో ఇనుప ఖనిజ నిల్వలు తగ్గుతున్న క్రమంలో క్రింది రాష్ట్రాలను అమర్చండి. తగ్గుతున్న క్రమంలో క్రింది రాష్ట్రాలను అమర్చండి. సో మనకి అక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చారు? ఒడిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్ ఇచ్చారు. బట్ మన ఆన్సర్ వచ్చేసి జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ అండ్ కర్ణాటక అండి. ఇక్కడ ఛత్తీస్గఢ్ అంటే మిస్టేక్ ఇచ్చారు, ఛత్తీస్గఢ్. ఇక్కడ జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక. 27th క్వశ్చన్ బాక్సైట్ ఉత్పత్తి పెరుగుతున్న క్రమంలో క్రింది రాష్ట్రాలను అమర్చండి. బాక్సైట్ ఉత్పత్తి పెరుగుతున్న క్రమంలో క్రింది రాష్ట్రాలను అమర్చండి. సేమ్ మనకు ఒడిస్సా, జార్ఖండ్, గుజరాత్, ఛత్తీస్గఢ్ ఇచ్చారు కదా. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఒడిస్సా, నెక్స్ట్ సెకండ్ ఛత్తీస్గఢ్, థర్డ్ జార్ఖండ్, ఫోర్త్ గుజరాత్. బాక్సైట్ ఉత్పత్తి పెరుగుతున్న క్రమంలో ఇవి మనకు రాష్ట్రాలుగా చెప్పచ్చు: ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గుజరాత్. 28th క్వశ్చన్ ఉపాధి ఉత్పత్తి తగ్గుతున్న క్రమంలో క్రింది పరిశ్రమలను అమర్చండి. ఉపాధి ఉత్పత్తి తగ్గుతున్న క్రమంలో
క్రింది పరిశ్రమలను అమర్చండి. సో దానికి ఆన్సరు సేమ్ మునుపటిలాగానే టీ, జనపనార, ఇనుము మరియు ఉక్కు వస్త్రాలు. టీ, జనపనార, ఇనుము మరియు ఉక్కు వస్త్రాలు ఇవన్నీ కూడా ఉపాధి ఉత్పత్తి తగ్గుతున్న క్రమంలో పరిశ్రమలను అమర్చడం అన్నమాట. తేయాకు, జనపనార, ఇనుము మరియు ఉక్కు వస్త్రాలు. నెక్స్ట్ 29 చూద్దాం. మానవ పరిమాణం యొక్క సరైన క్రమాన్ని వ్రాయండి. మానవ పరిణామం యొక్క సరైన క్రమాన్ని వ్రాయండి. మరి దీనికి ఆన్సర్ ఏంటంటే ఆస్ట్రలోపిథెకస్, హోమో హ్యాబిలిసిస్, హోమో ఎరెక్టస్, హోమో సెపియన్స్. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. ఖనిజం అనే పదాన్ని నిర్వచించండి. ఖనిజం అనే పదాన్ని నిర్వచించండి. భూగర్భ శాస్త్రవేత్తలు ఖనిజాన్ని నిర్ణయించదగిన అంతర్గత నిర్మాణంతో సజాతీయంగా సహజంగా సంభవించే పదార్థంగా నిర్వచించారు. ఎవరండి? భూగర్భ శాస్త్రవేత్తలు ఖనిజాన్ని ఇది మనకు నిర్ణయించదగిన అంతర్గత నిర్మాణంతో సజాతీయంగా అలాగే న్యాచురల్గా సంభవించే పదార్థంగా దీనిని ఈ ఖనిజాన్ని నిర్వచించారు. 31 గోబర్ గ్యాస్ ప్లాంట్లు రైతులకు ఎలా ప్రయోజనకరంగా ఉన్నాయి? గోబర్ గ్యాస్ ప్లాంట్లు రైతులకు ఎలా యూసెస్ ఉన్నాయి? దానివల్ల గోబర్ గ్యాస్ ప్లాంట్లు అనేవి రైతులకు శక్తి మరియు మెరుగైన ఎరువు నాణ్యత, అంటే ఆ ఎరువు అనేది క్వాలిటీగా రూపంలో దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి అది ప్రయోజనకరంగా ఉంటాయి. గోబర్ గ్యాస్ ప్లాంట్లు అనేవి రైతులకు శక్తి మరియు మెరుగైన ఎరువు నాణ్యత రూపంలో ప్రయోజనకరంగా ఉంటాయి. 32 మనం ఉపయోగించే లోహాలతో తయారు చేయబడిన కొన్ని ఉత్పత్తులు లేదా వస్తువులను పేర్కొనండి. మనం డైలీ యూజ్ చేస్తున్నాం కదా అండి, అంటే చిన్న పిన్ దగ్గర నుండి రైల్వే లైన్స్ కానివ్వండి, యంత్రాలు కానీ, కార్లు కానీ, ఇలా అన్నీ కూడా లోహాలతో తయారు చేయబడ్డాయి. రైల్వే లైన్లు, చిన్న పిన్, యంత్రాలు, కార్లు మొదలైనవి అన్నీ కూడా దేనితో తయారు చేయబడ్డాయి అంటే లోహాలతో. సో అది మనం డైలీ యూజ్ చేస్తుంటాము కొన్ని మెటీరియల్స్. ఇంకా నెక్స్ట్ 33 శుభ్రపరిచే పనిని చేసే ఖనిజాలను పేర్కొనండి. శుభ్రపరిచే పని చేసే ఖనిజాలను పేర్కొనండి. ఆన్సర్ వచ్చేసి సిలికా, ఆక్సైడ్ మరియు పాస్పేట్ ఖనిజాలు శుభ్రపరిచే పనిని అయితే చేస్తాయి. సిలికా, ఆక్సైడ్ మరియు పాస్పేట్ ఖనిజాలు శుభ్రపరిచే పనిని అయితే చేస్తాయి. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు అండ్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే క్లాసెస్ ఇవన్నీ కూడా. డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండి. 34th క్వశ్చన్. భూగోళ శాస్త్రవేత్తలు ఖనిజాలను ఎలా అధ్యయనం చేస్తారు? భూగోళ శాస్త్రవేత్తలు ఖనిజాలను ఎలా అధ్యయనం చేస్తారు? భూరూపాలను బాగా అర్థం చేసుకోవడానికి భూగోళ శాస్త్రవేత్తలు భూమి యొక్క క్రస్ట్లో భాగంగా ఈ ఖనిజాలు అనేవి వాళ్ళు అధ్యయనం చేస్తారు. భూమి రూపాలను బాగా అర్థం చేసుకోవడానికి భూగోళ శాస్త్రవేత్తలు భూమి యొక్క క్రస్ట్లో భాగంగా ఖనిజాలను అధ్యయనం చేస్తారు. అండ్ ఈ వీక్లో మనకు 2-3 డేస్లో జాగ్రఫీ కూడా అయిపోతుందండి. నెక్స్ట్ 35 కొన్ని లోహేతర ఖనిజాలను పేర్కొనండి. లోహేతర ఖనిజాలను పేర్కొనండి. లోహేతర ఖనిజాలు వచ్చేసి మైకా, ఉప్పు, పొటాషియం, సల్ఫర్, గ్రానైట్, సున్నపురాయి, పాలరాయి, ఇసుకరాయి ఇవన్నీ కూడా లోహేతర నాన్ ఫెరస్ లోహేతర ఖనిజాలు. మైకా, ఉప్పు, పొటాష్, సల్ఫర్, గ్రానైట్, సున్నపురాయి, పాలరాయి ఇవన్నీ కూడా నాన్ మెటాలిక్ మినరల్స్ అండి. నాన్ మెటాలిక్ మినరల్స్. నెక్స్ట్ 36 ధాతువు అంటే ఏమిటి? ధాతువు అనే పదాన్ని ఇతర మూలకాలతో కలిపి ఏదైనా ఒక పదార్థం పేరుకుపోవడాన్ని వివరించడాన్ని ఉపయోగిస్తారు. ధాతువు అనే పదాన్ని ఏదైనా ఒక ఖనిజము ఇతర మూలకాలతో కలిసి సంచితమవడాన్ని వివరించడానికి ధాతువు అనే పదము ఉపయోగిస్తారు. 37 చూడండి. బాష్పీభవనం ఫలితంగా ఏ ఖనిజాలు ఏర్పడతాయి? ఏవైనా రెండింటిని పేర్కొనండి. మనకి ఎవాపరేషన్ ఫలితంగా ఏ ఖనిజాలు ఏర్పడతాయి? ఏదైనా సరే మనం ఒక రెండింటిని చెప్పాలి ఇక్కడ. అంటే పొటాషియం ఉప్పు మరియు సోడియం ఉప్పు, పొటాష్ ఉప్పు మరియు సోడియం ఉప్పు ఈ రెండు కూడా బాష్పీభవన ఫలితంగా ఖనిజాలను ఏర్పడతాయి. 38th క్వశ్చన్. ద్వీపకల్ప శిలలలో ఏ ఖనిజ నిల్వలు కనిపిస్తాయి? ద్వీపకల్ప శిలలలో ఏ ఖనిజ నిల్వలు కనిపిస్తాయి? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి ద్వీపకల్ప శిలలలో బొగ్గు, లోహ ఖనిజాలు, మైకా మరియు అనేక ఇతర లోహేతర ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. బొగ్గు, లోహ ఖనిజాలు, మైకా మరియు అనేక ఇతర లోహేతర నాన్ మెటాలిక్ మినరల్స్ ఖనిజాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. 39 విద్యుత్ కేబుల్స్లలో రాగి వాడకం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? విద్యుత్ కేబుల్స్లలో రాగి వాడకం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
మరి దీనికి ఆన్సర్ వచ్చేసి రాగి అనేది సున్నితంగా సాగుతూ ఉంటుంది అండ్ దాంతో మనము మంచి వాహకంగా కూడా ఉంటుంది. సో దానివల్ల విద్యుత్ కేబుల్లలో ఉపయోగాలు ప్రయోజనకరంగా ఉంటుంది. రాగి సున్నితంగా సాగేదిగా ఉంటుంది, మంచి వాహకంగా ఉంటుంది, అందువల్ల విద్యుత్ కేబుల్ దీన్ని యూజ్ చేస్తారు. 40 క్వశ్చన్. బాక్సైట్ నిక్షేపాలు ఎలా ఏర్పడతాయి? బాక్సైట్ నిక్షేపాలు ఎలా ఏర్పడతాయి? ఎలా ఏర్పడతాయంటే మనకు అల్యూమినియం సిలికేట్లతో సమృద్ధిగా ఉన్న అనేక రకాల శిలలు కుళ్ళిపోవడం ద్వారా ఈ బాక్సైట్ నిక్షేపాలు అనేవి ఏర్పడతాయి. అల్యూమినియం సిలికేట్లతో సమృద్ధిగా ఉన్న అనేక రకాల శిలలు కుళ్ళిపోవడం ద్వారా బాక్సైట్ నిక్షేపాలు అనేవి ఏర్పడతాయి. 41 క్వశ్చన్. సాంప్రదాయేతర శక్తి వనరులు ఏవి? ఏవైనా ఒక మూడింటిని పేర్కొనండి. సో మనకి ఇక్కడ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ చూసుకుంటే ఇందులో సౌరశక్తి, పవన శక్తి, బయోగ్యాస్, టైడల్ శక్తి ఇవన్నీ కూడా సాంప్రదాయేతర శక్తి వనరులు అండి. ఇవన్నీ కూడా నాన్ కన్వెన్షనల్ సోర్స్ కిందకైతే వస్తాయి. ఏంటంటే మనకి ఇక్కడ సౌరశక్తి కానివ్వండి, పవన శక్తి కానీ, బయోగ్యాస్, టైడల్ శక్తి ఇవన్నీ కూడా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. భూ ఉష్ణశక్తి అంటే ఏమిటి? భూ ఉష్ణశక్తి అంటే ఏమిటి? భూమి అంతర్భాగం నుండి వచ్చే వేడిని ఉపయోగించి ఉత్పత్తి అయ్యే వేడి మరియు విద్యుత్తును సూచిస్తుంది. భూ ఉష్ణశక్తి అనేది భూమి అంతర్భాగం నుండి వచ్చే వేడిని ఉపయోగించి ఉత్పత్తి అయ్యే వేడి మరియు విద్యుత్తును సూచిస్తుంది. అంటే భూమి లోతు పెరిగిన కొద్దీ వేడి పెరుగుతుంది కాబట్టి భూ ఉష్ణశక్తి ఏర్పడుతుందండి. సో ఇది మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్ ఇక్కడితో కంప్లీట్ అయిందండి. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 6th టాపిక్. ఆ టాపిక్ని కూడా కవర్ చేస్తే రిమైనింగ్ ఇంకొక లెసన్ అయితే ఉంటుంది. అక్కడితో మనకు జాగ్రఫీ కంప్లీట్ అయినట్టు. సో జాగ్రఫీలో మొత్తం 7 యూనిట్లు ఉన్నాయి. అందులో ఇప్పటికీ 5 క్లాసెస్ మనకు లెసన్స్ అనేవి అయిపోయాయండి. నెక్స్ట్ 6th టాపిక్ వచ్చేసి ఉత్పాదక పరిశ్రమలు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. సో ఈ లెసన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్గా ఉన్న క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఎవ్రీ బిట్ కూడా ఇంపార్టెంట్. లైక్ మనకు 45 డేస్ డ్యూరేషన్ ఉంచుకోండి. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. క్లాస్కి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.